నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ బీఆర్ఎస్ లో ఆగ్రహ జ్వాలలు. కార్పొరేటర్ టికెట్ ఆశావాహుల నిరసన, గంగుల మోసం చేశాడంటూ ఆవేదన. విద్యార్థుల ప్రయోగాలు వినియోగం వరకు వెళ్లాలి. టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో కలెక్టర్. ప్రజాస్వామ్యంలో మీడియాదే కీలక పాత్ర. TUWJ 2026 డైరీ ఆవిష్కరణలో సిపి. ఈ నెల 5న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. చొప్పదండిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఏకంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తమకు టికెట్ ఇస్తారని హామీ ఇచ్చి చివరి నిమిషంలో గంగుల కమలాకర్ మోసం చేశాడంటూ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కండువాలను తగలబెడుతూ గంగుల ఇంటిపై దుమ్మెత్తి పోస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్లను డబ్బులకు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలకు కాకుండా ఇతర నాయకులకు టికెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరించారు. మేము ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉన్నాము. 2009లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు కూడా ఆయనతోటి ముందుండి నడిచినామన్న. ఆయన గెలుపు కోసం మా నాన్న దాసరి కిష్టయ్య మాజీ సర్పంచ్. మా నాన్న కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన తిగలౌటపల్లి గ్రామానికి. మళ్ళీ తర్వాత మేము 2009లో కూడా గంగుల కమలాకర్ కోసం మాకు వచ్చి టికెట్ వచ్చింది అని అన్నాక కూడా ఎమ్మెల్యేకు మేము సహకరించడం చేసినామన్న. 2014లో కూడా 2011లో తను బీఆర్ఎస్లోకి పోతాడు, తనతోటి బీఆర్ఎస్లోకి పోయినాం. 2014లో తనకే ఎమ్మెల్యేకు మేము సహకరించినాం. 2014లో కూడా ఆయనకే చేసినామన్న. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. దాని తర్వాత 2019లో కూడా ఎమ్మెల్యేకు మేమే సహకరించాం బీఆర్ఎస్ పార్టీలో. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినాం. 2023లో కూడా చేసినామన్న. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మేమే దగ్గరుండి డివిజన్ మొత్తంలో దగ్గరుండి చేయించి పనిచేసిన వాళ్ళు అన్న. ఈరోజు ఒక నూతి చంద్ర అనేటైనా వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి, కనీసం కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు ఆయన, ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఆయన రియల్ పైసలకు అమ్ముడు పోయి ఈరోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం నూతి చంద్ర అంటే కూడా తెలియదు అన్న. మా జనరల్ మహిళ అయింది. ప్రభాకర్ ఎవరు లేరు వార్డులో అంటే నేను 20 ఏళ్ళ సంది, నేను నా చిన్నప్పటి సంది నేను గంగుల కమలాకర్కు నేను ఫాలోవర్ను, ఆల్రెడీ ఫాలోవర్ను. నేను అన్న రాండి పోటీ చేయమంటే నేను అన్న 20 రోజులు సంది కాలుకు పట్టకట్టకుండా వాళ్ళ మీద తిరిగి నన్ను అనవసరంగా తీసుకొచ్చి రోడ్డు చేసిండు. నన్ను ఎడగాకుండా చేసిండు. నన్ను నా భార్య పిల్లలను రోడ్డు మీద అన్యాయంగా చేసిండు. నన్ను ఘోరంగా చేసి నా ఉసురు ఆశ అయిపోతున్నాడు. నన్ను తీసుకొచ్చి చేసి నేను పార్టీ కోసం చిన్నప్పటి సంది చేసుకున్న పైసలు అయినా కానీ నేనైనా కానీ నా పిల్లలు నా భార్య అందరం కలిసి రోడ్డు తిరిగి వల్ల ఆ దేవుడే తీసుకొచ్చేసాడు. విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు కేవలం సైన్స్ ఫెయిర్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే వస్తువుల్లాగా మారడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల స్థాయి ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా అటల్ టింకరింగ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న పాఠశాల విద్యార్థులు పాల్గొనడం మంచి విషయమని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, కోతుల సమస్య పరిష్కారం వంటి ఎన్నో ఆవిష్కరణలను ఈ విద్యార్థులు తమ ప్రాజెక్టుల ద్వారా రూపొందించారని తెలిపారు. జిల్లాలోని 35 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, యూనిసెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గిరిజాశంకర్, ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. టింకరింగ్ ల్యాబ్స్ 2 జిల్లాలో ఏర్పడిన వాటికి ఎగ్జిబిట్స్ పెడుతున్నాము ఇక్కడ. సో గతంలో కూడా మనకి గణతంత్ర దినోత్సవం సందర్భమైన, ఇండిపెండెన్స్ డే సందర్భమైన ప్రతి దానికి
స్కూల్ ఎగ్జిబిట్స్ ఎక్కడైనా ఉంటుంది అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిల్లలు ముందుగానే ఉండి అన్ని ఎగ్జిబిట్స్ చూపిస్తారు. ఇంక్లూడింగ్ ఆనరబుల్ గవర్నర్ గారి విజిట్లో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్ తయారు చేసిన అంటే పాల్గొన్న పిల్లలు చాలా మంచి ప్రదర్శన చేశారు. మన జిల్లాలో నాకు అయితే గుర్తుంది, టీజీఎంఎస్ ముల్కర్నూర్ నుంచి కూడా ఒక వర్కింగ్ మోడల్ అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దాని గురించి ఒక వర్కింగ్ మోడల్ తయారు చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్యలో ఒక సైన్స్ ఫెయిర్ జరిగింది. దాంట్లో పిల్లలు అంటే ఈ కోతుల సమస్య కొన్ని స్కూల్స్లో ఉన్నాయి కాబట్టి కోతులకి ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా కోతులని స్కూల్ నుంచి దూరం చేయాలి, దానికోసం కొన్ని సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో అట్లాంటి చాలా మంచి మంచి సొల్యూషన్స్ పిల్లలు తీసుకొని వస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ వాస్తవం అంటే పిల్లలు క్యూరియాసిటీకి కానీ పిల్లలు ఇంటెలెక్ట్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర డైరీని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని, సమాజ హితానికి జర్నలిస్టులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకటేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఊరడి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలిగేటి శ్రీనివాస్, కంకణాల రఘు, రేగుల నర్సింగం, జి కేశవరెడ్డి, ఎండి మోసిన్ పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించబోయే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో జెండా ఎగరవేసే లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయనున్నారన్నారు. ప్రతి డివిజన్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్న అందరూ కూడా, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం జరిగింది. సమావేశంలో 11వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియకు పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా బూత్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. పోలింగ్ బూత్ వారీగా విద్యుత్ సౌకర్యం, లైటింగ్, కావలసిన ఫర్నిచర్, ర్యాక్స్, పార్టీషన్స్, అంతేకాకుండా ర్యాంపులు లేని చోట ర్యాంపుల ఏర్పాటు, వీల్ చైర్స్ ను ఏర్పాటు చేయాలని తెలియజేశారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారకులైన గంజాయి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరేష్. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద నిజామాబాద్ గంజాయి దుండగుల హింసాత్మక చర్యలను ఖండిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ గంజాయి వస్తుందని చెప్పేసి ముఠా వస్తుందని చెప్పేసి అక్కడ తనిఖీలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చాకచక్యంగా వాళ్ళను చూసి వెనకే వెంబడించిన పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వెంబడించినటువంటి సౌమ్యపై ఈరోజు గంజాయి దుండగులు కారు ఎక్కించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే ఇది లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు డీవైఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ చౌక్లోని డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి దుండగులను శిక్షించాలని చెప్పేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయికి వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రగాఢాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రాల నుంచి ఈరోజు గంజాయి సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈరోజు 8 రోజుల పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఈరోజు చావుతో పోరాడి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ బస్టాండ్ లో పోగొట్టుకున్న విలువైన వస్తువులతో కూడిన ఓ పర్సును కరీంనగర్ 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి అనే మహిళ ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కరీంనగర్ చేరుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో ఆమె తన పర్సును పోగొట్టుకున్నారు. పర్సు కనిపించకపోవడంతో కంగుతిన్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పర్సును ఒక ఆటో డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించారు. విచారణలో అతను భగత్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించి అతనిని సంప్రదించారు. వెంటనే సదరు వ్యక్తి స్పందిస్తూ తనకు పర్సు దొరికిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అందులో ఉన్న బంగారంతో పాటు నగదును భద్రంగా పోలీసులకు అప్పగించాడు. 1 టౌన్ ఎస్ఐ రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్ అవుట్ పోస్ట్ వద్ద బాధితురాలు బొజ్జ లక్ష్మికి నగదు సొత్తును పోలీసులు అందజేశారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దక్కడంతో బాధితురాలు పోలీసులకు ఆటో డ్రైవర్ కు కృతజ్ఞతలను తెలిపింది. నడి రోడ్డుపై బర్త్డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేకును కట్ చేసి హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ లో జనవరి 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో నడి రోడ్డుపైన ఓ మైనర్ కు సంబంధించిన బర్త్డే పార్టీ జరుపుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించి ఇద్దరిపైన విచక్షణారహితంగా దాడి చేసి డబ్బులు మొబైల్ ఫోన్లు తీసుకున్నారని ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు బర్త్డే బ్యాచ్ ను చెదరగొట్టి బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని కరీంనగర్ రూరల్ సిఐఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. 31/1/2026 రోజున రాత్రి అందాజ 12 గంటల సమయంలో తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ దగ్గరలో ఉన్న రెడ్డి హాస్టల్ వద్ద కొంతమంది యువకులు రోడ్డుపై కారు నిలిపి అట్టి కారుపై ఎక్కి తలువార్తో అందులో ఒక వ్యక్తి బర్త్డే ఉన్నందున తలువార్తో కేక్ కట్ చేసి ఈలలు వేస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరియు అదే సమయంలో 2 వ్యక్తులు వచ్చి అట్టి కేక్ కట్ చేయంగా చూస్తుండగా వారిని ఎందుకు చూస్తున్నారా మీరు అని చెప్పి వారిని బెదిరించి కర్రలతో రాళ్లతో కొట్టి కింద పడవేసి
అందులో ఒక వ్యక్తి దగ్గర నుంచి 2,000 రూపాయలు ఒక ఫోనును లాక్కొని బెదిరించి చంపుతామని, ఆలోపే 2 వ్యక్తులు అటువైపు వెళ్ళుచుండగా వారు చూసి అచ్చటికి రాగా అలజడి సృష్టించిన 9 మంది యువకులు అక్కడి నుండి పారిపోయినారు. దెబ్బలు తగిలిన 2 వ్యక్తులను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించగా ఉదయం వచ్చి వారు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి నేరస్తుల గురించి వాకప్ చేయగా అందులో 3 మేజర్లు అజయ్, విఘ్నేష్ మరియు రంజిత్ అనే వ్యక్తులు మరి ఒక 6 మైనర్ బాలురు ఉన్నారని తెలిసినది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలలో చేరికలు భారీగా జరుగుతున్నాయి. పార్టీ టికెట్ ఆశించి రాని వారు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. నగరంలోని 56వ డివిజన్ కు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ దుర్శెట్టి అనూప్ కుమార్ బీజేపీ పార్టీని వదిలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీకి గత 12 సంవత్సరాలుగా సేవలను అందించారని, ఒక కార్పొరేటర్ గా సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థి అయిన తనకు టికెట్ ఇవ్వకుండా మభ్యపెట్టి డివిజన్ కు సంబంధించిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెంది పార్టీని వదిలినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్శెట్టి అనూప్ కుమార్. నేను గత 43 డివిజన్ కార్పొరేటర్ని, బీజేపీ తరఫున గెలిచిన. నేను గత 12 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు పార్టీలో జరిగినప్పుడు నగర ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా సెంట్రల్ జోన్ అధ్యక్షుడిని పనిచేసిన, కార్పొరేటర్ గెలిచాక కూడా ఏ రోజు నేను ఏ పనికి వెనకాడలేదు. ప్రతి పని తను ఏ పని చెప్పినా కానీ ఆ పని నేను పూర్తి చేసిన. పార్టీ నుంచి ఏ పొడవకలు వచ్చినా కానీ ఆ పనికి వెంబడి వెంటుండి నేను పనిచేసిన. కానీ ఈరోజు నాకు చాలా ఘోర అన్యాయం జరిగింది. ఒక సిట్టింగ్ కార్పొరేటర్ని, బీసీ బిడ్డని, విశ్వబ్రాహ్మణ బిడ్డని నాకు టికెట్ ఇవ్వకుండా వేరే కంచెలు వచ్చిన వాళ్ళకి 2 రోజుల్లో పార్టీలో సర్వే ఉందని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టి, నీకు అక్కడ ఇది ఉంది ఇక్కడ అది ఉందని చెప్పేసి నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను చాలా మోసం చేసిండు. కరీంనగర్లోని 63వ డివిజన్ జ్యోతినగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కర్రె పావని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తనకు పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డివిజన్ లో కార్పొరేటర్ గా తన గెలుపుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాటలకే పరిమితం అయ్యాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 63వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టానం నన్ను ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు 63వ డివిజన్లో ఎప్పటి నుండో ఒక కురుమ కులస్తులకు టికెట్ కరీంనగర్ వ్యాప్తంగా ఈ జ్యోతినగర్లో ఇవ్వడం, దీనికి వీళ్ళందరూ మా డివిజన్ ప్రజలు, పెద్దలు, కుల బాంధవులు అందరూ సపోర్టుగా నిలిచి నా గెలుపులో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డివిజన్ సేవలను, వారి యొక్క సేవలను అందించడంలో నేను ఆదరణ సేవా సమితి ద్వారా గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అధికారం ద్వారా చేయాల్సిన సేవలు ఉన్నాయని నన్ను గుర్తించి నన్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి పెద్దలకు, మహిళలకు నిజంగా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఒమ్ము చేసుకోకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు పైన సంచలన ఆరోపణలు చేశారు మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మెండి చంద్రశేఖర్. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గతంలో వెల్చాల రాజేందర్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఖండించినందుకే తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని, వ్యక్తిగత సర్వేలు నిర్వహించి ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించి కరీంనగర్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడాలన్నారు. వెల్చాల రాజేందర్ రావు తీరు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా టికెట్ గురించి నేను కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినా. వెల్చాల రాజేందర్ రావు గారు తను ఎంపీగా నిల్చున్నప్పుడు నేను బీజేపీలో ఉండేదాన్ని. వెల్చాల రాజేందర్ రావు గారు ఎంపీగా నిల్చున్నప్పుడు నేను పోటీ చేస్తున్నామ్మా, నా కోసం మీరు పార్టీలకు రండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటా, మళ్ళీ టికెట్ ఇచ్చి నేను సపోర్ట్ చేస్తా, అన్నీ చేస్తా అని నన్ను బలవంతంగా అప్పుడు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.
నేను గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మొన్న నుంచి ఎలక్షన్ నామినేషన్ వచ్చినప్పటి నుంచి ఈ టికెట్ల విషయంలో ఈ వెల్చాల రాజేంద్రరావు గారు నాకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు, సర్వేలు చేపట్టినామన్నారు. కానీ పార్టీ తరఫున కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఎవ్వరు సర్వే చేయలే అన్నారు. ఓన్లీ వెల్చాల రాజేంద్రరావు ఇండివిజువల్గా సర్వే చేయించుకున్నారు. పైసలు పెట్టి ఎక్కడి నుంచో తెప్పించుకొని ఆయనకు కావాల్సిన వ్యక్తుల పేర్లు రాపించుకున్నాడు. అది సెట్ పట్టుకొని అసలు టికెట్లు ఇచ్చేది ఎవరు? డీసీసీ ప్రెసిడెంట్, సిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్. అందులో ఇంకిద్దరు నలుగురు కమిటీ కూడా వేసాడు. కర్ర రాజశేఖర్ వేసాడు, సుడా చైర్మన్ వేసాడు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాతో కుదిరిన ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్డీఏ ఎంపీలు ఘన సన్మానం చేశారు. పార్లమెంటు భేటీకి ముందు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీని ఎంపీలందరూ కలిసి అభినందించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం కోసం ప్రధాని మోడీ చేసిన నిరంతర కృషి, దైత్య వ్యూహాలను ఎంపీలు కొనియాడారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతులకు భారీ ఊతం లభిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కరీంనగర్లోని పద్మానగర్లో గల పారమిత హెరిటేజ్ పాఠశాలలో విస్కిట్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కాంటెస్ట్ లో తెలంగాణ వ్యాప్తంగా వివిధ పారమితేతర పాఠశాలల 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, నగదు ప్రోత్సాహకాలను పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని, నేర్చుకోవాలనే ఆసక్తిని, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాలల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, వినోద్రావు పాల్గొన్నారు. పారమిత హెరిటేజ్ స్కూల్ సిబిఎస్సి పద్మనగర్ కరీంనగర్లో ఈరోజు క్విజ్ కిట్ కాంటెస్ట్ విజేతలకు క్యాష్ ప్రైజ్తో పాటు సర్టిఫికెట్స్ కూడా వితరణ చేయడం జరుగుతున్నది. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ క్విజ్ కాంటెస్ట్లో పాల్గొనడం జరిగింది. క్విజ్ కిట్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లలో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ తయారు చేసి కరీంనగర్ కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొనేటట్టుగా దీనికి రూపొందించడం జరిగింది. ముఖ్యంగా చాలా విశేష స్పందన రావడం, పేరెంట్స్ కూడా స్పందించడం, పిల్లలు స్పందించడం, చాలామంది పిల్లలు రాయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు ఏ పాఠశాల చదివినప్పటికీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ అయినప్పటికీ కూడా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా దీని యొక్క నంబర్ పెరుగుతూ వస్తుంది. మొదటి సంవత్సరం 700 to 800 ఉండేది, ఆ తర్వాత 12 to 1300, ఇప్పుడు 3000 స్టూడెంట్స్ రాశారు. చాలా వరకు రెస్పాన్స్ బాగా వస్తున్నది, పిల్లలు బాగా తయారవుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుగా రావడానికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా సశాస్త్రీయంగా ప్రశ్నపత్రాలను తయారు చేసి, అలాగే అసెస్మెంట్ కూడా అలాగే చేసి, ఎవరైతే నిజంగా ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ టాప్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4 లక్షల ప్రైజెస్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అలాగే ఆ సర్టిఫికెట్స్తో పాటు కూడా. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో పారమిత హెరిటేజ్ సిబిఎస్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏదైతే ఉందో ఈ పిల్లలందరూ కూడా మున్ముందు మంచి విజయాలతో వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పేసి, వాళ్ళ జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు శ్రీరామచంద్రమూర్తి, 2వ రోజు శ్రీకృష్ణస్వామి, 3వ రోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు, 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పపైన పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి వెండి కిరీటాన్ని ఓ భక్తుడు బహూకరించారు. కరీంనగర్ కు చెందిన నారెడ్డి మేఘన అరవింద్ రెడ్డి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి వెండి కిరీటాన్ని బహూకరించారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కోరారు. అనంతరం కిరీటం బహూకరణ చేసిన దాతలను ఆలయ కమిటీ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి రమ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంట చంద్రయ్య, ఆలయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వాడివేడి వాతావరణం ఏర్పడింది. ఓవైపు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, మరోవైపు జనసేన ఎమ్మెల్యే అంశం. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ నేపథ్యంలో మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఆ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ విషయంలో ఇంతటి అపచారం జరిగినా దానిపై ప్రత్యర్థి పార్టీలు ఎదురుదాడి చేస్తున్నా మన నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా, నేనే స్పందించాలా, ఇక మీరెందుకు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలిసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మాట్లాడుతూ పార్టీలోని ప్రతి నేత పనితీరుపై, వారు చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నికైంది. మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా రేణికుంట గ్రామ ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ కాలనీ ఉప సర్పంచ్ పోలం మల్లేష్ యాదవ్, కొత్తపల్లి ఉప సర్పంచ్ నోముల రాజేష్, గౌరవ అధ్యక్షులుగా గొట్టెముక్కల సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి మనోహర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు మేరుగు మోహన్, నీలం కళావతి, విద్యాసాగర్ రెడ్డి, పెంట చంద్రయ్య, మేకల మహేష్, నీలం ఓదేలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న తిమ్మాపూర్ మండల ఉప సర్పంచుల అందరికీ, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఇళ్ళవెళ్ళలా కాపాడుకుంటూ ఏ సమస్యలు వచ్చినా ఉప సర్పంచులందరి సహకారంతో వారి పరిష్కారానికి నేను ఎల్లవెల్లలా తోడ్పడతానని కోరుకుంటూ, నన్ను కూడా నా మీద నమ్మకం ఉండి నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మా ఉప సర్పంచులకు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా అందరం కలిసిమెలిసిగా ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకుంటామని, అందరం కృతజ్ఞత భావంతో ఉంటామని, ఏ సమస్య వచ్చినా మా కమిటీ సభ్యులందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని కోరుకుంటూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా. పొలం మల్లేశం గారిని మరియు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా తోటి ఉప సర్పంచుల, మండల ఉప సర్పంచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా ఉప సర్పంచులకు సంబంధించి ఏ సమస్యలున్నా మా ఫోరం అందరం కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం చేసుకొని ప్రతి సమస్యను దగ్గరుండి అందరం ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకుంటామని తెలియజేసుకుంటూ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి బిక్కవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ నరేందర్ తెలిపారు. డ్రైవర్తో పాటు యజమానిపైన కేసులు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు.
కరీంనగర్లోని తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ సతీష్ రావు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తేజస్ కు చెందిన విద్యార్థులు ఏటా డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ విద్యా సంస్థను స్థాపించి 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బాలికలకు సైతం కోచింగ్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ విద్యార్థులకు ఈ ఏడాది నుండి ఐఐటి, నీట్, జేఈఈ కోచింగ్ అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మా తేజస్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది. పనిచేసే వాళ్ళందరి కృషి వల్లనే మా అబ్బాయికి జాబ్ వచ్చిందని నేను గర్వపడుతూ సంతోషపడుతున్నాను. కేవలం మా అబ్బాయి తెలుగు మీడియంలో చదువుకొని నేవీలో మొత్తం ఇంగ్లీష్ ఉన్నది, మామూలుకి తెలుగు 6th నుంచి 10th ఇంటర్ దాకా ఇంగ్లీషు, మరి ఇట్లా మామూలుకి ఇంత సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది అని నాకు మిత్రుడు చెప్తే తేజస్లో జాయిన్ చేయండి, తేజస్లో జాయిన్ చేస్తే వాళ్ళు మంచి కోచింగ్ ఇస్తారు, దాని ద్వారా మీ అబ్బాయి ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది, అందులో మంచి ట్రైనింగ్ ఉన్నది. అందువల్లే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ సార్ అండి. ఎందుకంటే నేను గత 4 years నుంచి కష్టపడతా ఉన్నాను. ఇది 4th అటెంప్ట్లో నాకు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. ప్రతిరోజు మాకు సార్లు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళే. నేను ఎప్పుడు తేజస్కి రుణపడే ఉంటాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.